కేసీఆర్ కుటుంబం పైన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో రేవంత్ స్పీచ్కు కేసీఆర్ కుటుంబం అల్లాడిపోతుందన్నారు. కేటీఆర్ అసహనం పీక్స్కు పోయిందని మండిపడ్డారు. రాహుల్ను ఊరితీయాలని పిచ్చి పట్టినట్లుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ చావును రేవంత్ ఎప్పుడూ కోరుకోలేదన్నారు. తెలంగాణ సంపదను దోచుకున్న వాళ్ళను ఊరితీసినా తప్పులేదని మాత్రమే సీఎం అన్నారని ఆది శ్రీనివాస్ తెలిపారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గారి స్పీచ్ విన్న తర్వాత కల్వకుట్ల కుటుంబం అల్లాడిపోతుంది. అసెంబ్లీ వేదికగా గత 10 సంవత్సరాల్లో జరిగినటువంటి అవినీతి అక్రమాలు, వారు చేసినటువంటి తెలంగాణకు అన్యాయం చెప్పిన అంశంలో తల్లడిల్లిపోతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. గత 10 ఏళ్లలో వాళ్ళు చేసినటువంటి నిర్వాకాన్ని అసెంబ్లీ వేదికగా కృష్ణా జలాలలో దోపిడీ, గోదావరి జలాల్లో దోపిడీ కండ్లకు కట్టినట్టుగా చెప్పినటువంటి ఆ స్పీచ్ విన్న తర్వాత ఆగమైపోతుంది వాళ్ళ కుటుంబం అని చెప్పడానికి. ఈరోజు కేటీఆర్ గారి మాటలు పీక్ స్టేజ్కి వెళ్ళిపోయినాయి. ఏం మాట్లాడుతుండో ఈరోజు తెలంగాణ సమానం గమనిస్తున్న వేళ రాహుల్ గాంధీ గారిని ఉరిదీయాలంటున్నాడు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ కుమారుడు రాహుల్ గాంధీ గారిని పట్టుకొని ఉరితీయాలని చెప్పనే స్టేజ్ కి పీక్స్ వెళ్ళిపోయినటువంటి సందర్భంలో తెన్నింటి వాసాలు లెక్క పెట్టేటువంటి వారిని తెలంగాణ సమాజం క్షమించదు. గ్రామీణ ప్రాంతాల్లో అదే తిన్నింటి వాసాలు లెక్క పెట్టద్దురా అని చెప్పని పెద్దలు మనకు చెప్తారు శుద్ధులు. వాళ్ళ అసహనం ఎంత పీక్స్ కు వెళ్ళిందో ప్రజలను గమనించవలసింది నేను కోరుతా ఉన్నా. తెలంగాణ అసెంబ్లీ వేదికగా తెలంగాణ ప్రజల సంపదను దోచుకున్న వారిని ఉరిదీసినా తప్పు లేదని సందర్భోచితంగా రేవంత్ రెడ్డి గారి మాటలునే తప్ప వ్యక్తిగతంగా చావును కోరుకెళ్ళోడు రేవంత్ రెడ్డి గారు గమనించండి కేటీఆర్ అని అంటున్నా. కేసీఆర్ గారు ఆసుపత్రి ఉంటూ ముందు వచ్చి మందలించింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు.